వెలుగు లోకములోనికి వచ్చను గాని లోకము ఆయనను తెలుసుకొనలేకపోయాను. వెలుగు తన స్వకీయుల మధ్యలోనికి వచ్చను గాని వారు అంగీకరించలేదు. మరి వెలుగు మన దగ్గర కూడా వస్తుంది రోజు. ఆ రోజు శరీరధారిగా యేసయ్య వారి మధ్యలోనికి వచ్చాడు. ఈరోజు వాక్యముగా మన మధ్యలోనికి వస్తున్నాడు. ఎంతమంది ఈ వెలుగును అంగీకరిస్తున్నారు? చాలా జాగ్రత్తగా ఆలోచించండి దయచేసి. దేవుని వాక్యము వెలుగై ఉంది. అది ప్రతిరోజు నీ దగ్గరకు వస్తుంది. మరి నువ్వు అంగీకరిస్తున్నావా దాన్ని? ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నావా? ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళగానే నీ లోపల ఉన్న చీకటి మాయమవుతుందా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను అంటే క్రైస్తవులని పిలువబడే వారి దగ్గర కూడా యేసయ్య వస్తూనే ఉన్నాడు. ఎవ్రీ సండే ఆయన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయిల్ చేసిన పాపం ఈరోజు మనం కూడా చేస్తున్నాం. ఆయన శరీరధారిగా వాళ్ళ మధ్యలోనికి వస్తే ఆయనను అంగీకరించలేదు వాళ్ళు. ఈరోజు వాక్యము నీ దగ్గరకు వస్తుంటే నువ్వు అంగీకరించట్లేదు. నీలో ఈ తప్పు ఉంది, దాన్ని సరి చేసుకో, నీ బ్రతుకులో ఇలాంటి లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకో అంటే ఎవరు వింటున్నారండి? ఈరోజు వెలుగు వస్తుంది కానీ ఎవరు వెలుగును అంగీకరించట్లేదు. నో. ఆశీర్వాదాలకు సంబంధించిన ఏమైనా ఉంటే చెప్పండి, స్వీకరిస్తాం. దిద్దుబాటు మాకు అసహ్యం. కరెక్షన్ ఎవరు ఇష్టపడట్లేదండి ఈరోజు. ఫేమస్ కావాలంటే చాలు. ఈ రోజుల్లో కొన్ని దీవెన వచనాలు పలికి దేవుడు వచ్చే సంవత్సరం ఆశీర్వదిస్తారంటే చాలు. అది కావాలి మనకు. వినసొంపుగా ఉంటుంది ఆ మాటలు. నీ లోపల ఈ తప్పు ఉంది, సరి చేసుకుంటే నెక్స్ట్ సండే రాడు చర్చ్కి. వాక్యము వారిని వెలిగించడానికి వస్తుంటే ప్రజలు ఈరోజు అంగీకరించట్లేదు. ఎవరు అంగీకరించినట్లు బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, నేను ఇక్కడ కూర్చున్న వారిని గురించి మాట్లాడుతున్నాను. ఆనాడు ప్రజలు ఏం చేశారో, ఆనాడు ఇజ్రాయిల్ ఏం చేశారో అదే పొరపాటు ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్న వారు, ఆయన నామము పెట్టబడి పిలువబడుతున్న వారు ఈరోజు వెలుగుగా వాక్యము మన మధ్యలోనికి వస్తుంటే అంగీకరించలేకపోతున్నారు. వాక్యాన్ని వింటూ కూడా జీవితంలో మార్పు కనబడట్లేదు, ఆ ఉజ్జీవం కనబడట్లేదు, ఆత్మీయ ఆనందం కనబడట్లేదు, ఆత్మీయ నెమ్మది కనబడట్లేదు, పరిశుద్ధత కనబడట్లేదు. మాటల్లో కానీ, జీవితంలో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఆ వెలుగు కనబడతలేదు. ఎందుకు? వెలుగు ప్రాబ్లమా? అది వాక్యం ప్రాబ్లమా? విస్తారంగా వాక్యం ప్రకటింపబడుతుంది కానీ తన స్వకీయులే ఆయనను అంగీకరించట్లేదు. యథార్థంగా గుండె మీద చేపెట్టి నువ్వు చెప్పగలుగుతావా? దేవుడు మాట్లాడే ప్రతి మాట నేను నా హృదయంలో తీసుకుంటున్నాను. ఆ ప్రతి మాట నా జీవితంలో ఉన్న చీకటి తొలగిస్తుంది. దేవుడు మాట్లాడినప్పుడల్లా నా బ్రతుకు నేను మార్చుకుంటున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?